చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2026 ప్రకారం ఏ సినిమా ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది? హోమ్ బౌండ్. చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2026 ప్రకారం నీరజ్ గైవాన్ దర్శకత్వం వహించిన హోమ్ బౌండ్ చిత్రం ప్రతిష్టాత్మక ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. 14 అవార్డ్స్తో ధురంధర్ సినిమా ఆధిపత్యం చెలాయించినప్పటికీ హోమ్ బౌండ్ అగ్రచిత్ర అవార్డుతో సత్కరించబడింది. ఉత్తమ చిత్రంగా హోమ్ బౌండ్ నిలిచింది. ఉత్తమ దర్శకుడిగా ఆదిత్య ధర్ ధురంధర్ సినిమాకు గాను, ఉత్తమ నటుడిగా రణవీర్ సింగ్ ధురంధర్ సినిమాకు గాను, ఉత్తమ నటిగా యామి గౌతమ్ హక్ సినిమాకు గాను అందుకున్నారు. ఈ అవార్డులను ఏప్రిల్ 5, 2026 ఆదివారం నాడు ముంబైలో ప్రకటించి ప్రదానం చేశారు. డోపింగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సస్పెండ్ చేయబడిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ల జాబితాలో ఇటీవల ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? భారతదేశం. ఏప్రిల్ 2026 నాటికి డోపింగ్ ఉల్లంఘనల కారణంగా సస్పెండ్ చేయబడిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ల అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ జాబితాలో భారతదేశం కెన్యాను అధిగమించి అగ్రస్థానం నిలిచింది. ఏప్రిల్ 1, 2026 నాటికి నవీకరించబడిన డేటా ప్రకారం ప్రస్తుతం భారతదేశానికి చెందిన 148 మంది అథ్లెట్లు సస్పెండ్ కాగా కెన్యా 146 మందితో రెండవ స్థానంలో, రష్యా 66 మందితో మూడవ స్థానంలో ఉన్నాయి. ఏప్రిల్ 2026లో చేనేత మరియు పవర్లూమ్ కార్మికుల కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత పవర్లూమ్ కార్మికులకు ఆర్థిక ఉపశమనం కల్పించి నేత రంగాన్ని పునరుద్ధరించేందుకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ ఆపరేటర్లకు నెలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తుంది. ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం, ఆదాయాన్ని పెంచడం, సాంప్రదాయ వస్త్ర పరిశ్రమ జీవనోపాధిని నిలబెట్టడం దీని యొక్క లక్ష్యం. ఇటీవల వార్తలో కనిపించిన న్యూ కాజిల్ వ్యాధి ఏ కారకం వల్ల వస్తుంది? వైరస్ వల్ల. న్యూ కాజిల్ వ్యాధి అనేది కోళ్ళు మరియు అడవి పక్షులకు సోకే అత్యంత అంటువ్యాధి అయిన వైరల్ వ్యాధి. ఇది ఇటీవల ఐరోపా మరియు యునైటెడ్ కింగ్డమ్ అంతటా వ్యాపిస్తున్నట్లు నివేదించబడింది. ఇది ఏవియన్ పారామిక్సో వైరస్ సెరోటైప్ 1 వలన కలుగుతుంది మరియు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. వ్యాధి సోకిన పక్షుల శ్వాసకోశ తుంపరలు, బయటకు వదిలే గాలి మరియు మలం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. దీని లక్షణాల్లో శ్వాసకోశ ఇబ్బంది, నాడీ సంబంధిత లక్షణాలు అనగా పక్షవాతం, మెడ బెనకడం మరియు విరోచనాలు ఉంటాయి. భారత నౌకాదళం ఇటీవల తన 3వ అణుశక్తితో నడిచే బ్యాలిస్టిక్ క్షిపణి జలంతర్గామి అయిన ఐఎన్ఎస్ అరిదామన్ను తన నౌకాదళంలోకి ఎక్కడ చేర్చుకుంది? విశాఖపట్నం. భారత నౌకాదళం తన 3వ అణుశక్తితో నడిచే బ్యాలిస్టిక్ క్షిపణి జలంతర్గామి అయిన ఐఎన్ఎస్ అరిధామన్ను 2026 ఏప్రిల్ 3 విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో ప్రవేశపెట్టింది. ఇది అరిహంత్ క్లాస్కి సంబంధించినది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన 7,000 టన్నుల ఈ జలంతర్గామిని నౌకాదళ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ ఐఎన్ఎస్ అరిధామన్ తన పూర్వగాములైన ఐఎన్ఎస్ అరిహంత్ మరియు ఐఎన్ఎస్ అరిఘాట్ కంటే చాలా పెద్దది. ఇది సుదూర లక్ష్యాలను ఛేదించే అణు క్షిపణులతో కూడిన ఆయుధాలను కలిగి ఉంటుంది. S-400 అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన ఆధునిక సుదూర ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ? రష్యా. ఒప్పందం ప్రకారం డెలివరీని పూర్తి చేస్తూ భారతదేశం 2026లో రష్యా నుంచి మిగిలిన 2 S-400 ట్రయంఫ్ యూనిట్లను అందుకోనుంది. 5 స్క్వాడ్రన్ల కోసం 2018లో కుదిరిన $5.43 బిలియన్ ఒప్పందం కింద ఈ వ్యవస్థను కొనుగోలు చేశారు. వాటిలో
3 ఇప్పటికే భారత వైమానిక దళంలో చేర్చబడ్డాయి. S-400 అనేది రష్యా అభివృద్ధి చేసిన ఒక ఆధునిక, సుదూర ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ. ఇది 600 కిలోమీటర్ల పరిధి వరకు ఒకేసారి అనేక గగనతల లక్ష్యాలను గుర్తించి నాశనం చేయగలదు. ఇటీవల మై ట్రాన్స్క్రైబ్ 1 అనే కొత్త ట్రాన్స్క్రిప్షన్ మోడల్ని ఏ సంస్థ ప్రవేశపెట్టింది? మైక్రోసాఫ్ట్ ఏప్రిల్ 2, 2026న మై ట్రాన్స్క్రైబ్ 1 అనే కొత్త ట్రాన్స్క్రిప్షన్ మోడల్ను పరిచయం చేసింది. ఈ మోడల్ను CEO ముస్తఫా సులేమాన్ నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ AI సూపర్ ఇంటెలిజెన్స్ బృందం అభివృద్ధి చేసింది. మై వాయిస్ 1 అనగా స్పీచ్ జనరేషన్ మరియు మై ఇమేజ్ 2 అనగా ఇమేజ్ జనరేషన్లతో కూడిన అంతర్గత మై ప్రాథమిక మోడల్ త్రయంలో భాగంగా దీనిని ప్రారంభించారు. సంపాన్ ప్లాట్ఫారం ఏ సంస్థ యొక్క ప్రధాన కార్యక్రమం? టెలికమ్యూనికేషన్ల శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. సంపాన్ అనగా సిస్టమ్ ఫర్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ పెన్షన్ అనేది పెన్షన్ పంపిణీని ఆధునీకరించడానికి గోవా ప్రభుత్వం మరియు కొచ్చిన్ పోర్ట్ అథారిటీ అనుసరిస్తున్న ఒక డిజిటల్ పెన్షన్ ప్లాట్ఫారం. ఇది టెలికమ్యూనికేషన్స్ విభాగం యొక్క ఒక ప్రధాన కార్యక్రమం. దీన్ని 2018లో ప్రారంభించారు. దీనిని కంట్రోలర్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అకౌంట్స్ కార్యాలయం నిర్వహిస్తుంది. PM కుసుమ్ 2.0 పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. 2019లో ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్ పథకం వ్యవసాయంలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం మార్చి 2026తో ముగిసింది. ఆ తర్వాత దీనిని PM కుసుమ్ 2.0గా ఉన్నతీకరించింది. ఈ పథకం రైతులు డీజిల్ మరియు గ్రిడ్ విద్యుత్తుపై ఆధారపడటాన్ని తగ్గించడం, తద్వారా ఖర్చులను తగ్గించి ఇంధన లభ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకాన్ని నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. గంగోత్రి జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్. హిమాలయ ప్రాంతంలో కాలానుగుణ పరిరక్షణ నిర్వహణను హైలైట్ చేస్తూ గంగోత్రి జాతీయ పార్కు 6 నెలల శీతాకాల విరామం తర్వాత ఇటీవల తిరిగి తెరవబడింది. ఇది ఉత్తరాఖండ్లో భాగీరథి నది ఎగువ పరివాహక ప్రాంతంలో ఉంది. ఈ పార్కు యొక్క ఈశాన్య సరిహద్దు చైనాను తాకుతుంది మరియు ఇది కేదార్నాథ్ వన్యప్రాణుల అభయారణ్యం మరియు గోవింద్ జాతీయ పార్కుతో సరిహద్దులను పంచుకుంటుంది. బీమా రంగానికి సంబంధించిన భారతీయ అకౌంటింగ్ ప్రమాణాలను IND AS ఏ సంస్థ ప్రవేశపెట్టింది? భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ ఆర్థిక నివేదన పద్ధతులను ఆధునీకరించడానికి ఇటీవల బీమా రంగం కోసం భారతీయ అకౌంటింగ్ ప్రమాణాలను ప్రవేశపెట్టింది. ఈ IND AS ప్రమాణాలను వాస్తవానికి 2015లో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. నవేగావ్ నగ్జీరా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. నవేగావ్ నగ్జీరా టైగర్ రిజర్వ్ తన నోటిఫైడ్ బఫర్ ఏరియాను తన అధీనంలోకి తీసుకుని సంరక్షణ నిర్వహణను బలోపేతం చేసింది. ఇది మహారాష్ట్రలో ఉంది. ఈ ప్రాంతం భారతదేశంలోని పులుల జనాభాలో దాదాపు 6వ వంతుకు ఆశ్రయం కల్పిస్తుంది. ఈ రిజర్వ్ను 2013లో ప్రకటించారు మరియు ఇది మహారాష్ట్రలోని 5వ టైగర్ రిజర్వ్. ఇందులో నవేగావ్ నేషనల్ పార్కు, నవేగావ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నగ్జీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, న్యూ నగ్జీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ మరియు కోకా వైల్డ్ లైఫ్ శాంక్చురీతో సహా పలు సంరక్షిత ప్రాంతాలు ఉన్నాయి. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ ఏ సంస్థ కింద పనిచేసే స్వయం ప్రతిపత్తి గల సంస్థ? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ UGC. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్
1994లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కింద ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థగా స్థాపించబడింది. ఇది క్రమబద్ధమైన గుర్తింపు ప్రక్రియ ద్వారా ఉన్నత విద్యా సంస్థల నాణ్యతను మదింపు చేయడం మరియు మెరుగుపరచడం దీని యొక్క ప్రాథమిక లక్ష్యం. ఇది కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు ఇతర గుర్తింపు పొందిన సంస్థల మొత్తం నాణ్యతా స్థితిని నిర్ధారించడానికి వాటిని మూల్యాంకనం చేస్తుంది. గృహ సుగం పోర్టల్ను ఏ సంస్థ ప్రారంభించింది? నేషనల్ హౌసింగ్ బ్యాంక్. తక్కువ ఖర్చుతో కూడిన గృహ రుణాలను మరియు డిజిటల్ రుణాల వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నేషనల్ హౌసింగ్ బ్యాంకు గృహ సుగం పోర్టల్ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ప్రత్యేకంగా రక్షణ సిబ్బంది, పారామిలిటరీ సభ్యులు మరియు ప్రభుత్వ రాష్ట్ర కేంద్ర ఉద్యోగులు తమ పోస్టింగ్ ప్రదేశాల నుంచి డిజిటల్గా గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రుణ ఆమోదాలు మరియు ప్రాసెసింగ్ కోసం బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలను సందర్శించాల్సిన అవసరాన్ని తొలగించి సౌకర్యాన్ని పెంచుతుంది. ఇటీవల వార్తలో కనిపించిన హడ్సోనియన్ గాడ్విట్ యొక్క IUCN పరిరక్షణ స్థితి ఏమిటి? ప్రమాదంలో ఉన్నవి వల్నరబుల్. పర్యావరణ మార్పుల కారణంగా గత 4 దశాబ్దాల్లో హడ్సోనియన్ గాడ్విట్ జనాభా 95% క్షీణించింది. ఇది స్కోలోపాసిడే అనే శాండ్ పైపర్ కుటుంబానికి చెందిన ఒక పెద్ద వలస తీర పక్షి. ఇది ప్రధానంగా ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికాలో నివసిస్తుంది. ఇది నిస్సారమైన నీటిలో కీటకాలు మరియు క్రస్టేషియన్లను తింటుంది. ఇక ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN రెడ్ లిస్ట్ ద్వారా ఇది అంతరించిపోయే ప్రమాదం ఉన్నది వల్నరబుల్గా వర్గీకరించబడింది.